ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో కాంగ్రెస్ హవా అయితే నడుస్తుంది. సో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు అయితే చనిపోవడం జరిగింది. అదే ప్లేస్ లోకి 3 పార్టీలు అయితే పోటీ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు సీట్ ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా అని చెప్పి మాకు తెలిసింది. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీకే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో అదే విధంగా చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే బాగుంటుంది అంటున్నారు. కానీ ఇంకొక సైడ్ నుంచి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి ఇద్దరున్నారు. సో ఒక సైడ్ నుంచి చూసుకుంటే ఫిరోజ్ ఖాన్ కూడా గట్టి పోటీనే ఇస్తున్నారు. మరి ఆయన వచ్చే అవకాశం ఉందంటారు? ఫిరోజ్ ఖాన్ ఇక్కడ కాదు కదా, లోకల్ కాదు కదా. ఫిరోజ్ ఖాన్ నాంపల్లి కదా. అజారుద్దీన్ కూడా ఉన్నారు. అదర్ లాస్ట్ టైం పోటీ చేశారు, ఓడిపోయారు. హ్మ్. అటు నుంచి నవీన్ యాదవ్ కూడా ఉన్నారు ఇక్కడ నుంచి, లోకల్ ఆయన కూడా. ఆయనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది మాక్సిమం. నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ సో కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా యువత అంతా కూడా బీజేపీ పైన మొగ్గు చూపుతున్నారు అని అంటున్నారు. మీరేమంటారు దానికి? బీజేపీ ఏమంత తెలియదండి, అది ఎక్కువ లేదు ఇక్కడ. ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారి భార్యకి సీట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఉందండి. ఓకే. అండ్ అదే విధంగా ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే గవర్నమెంట్ విషయానికి వస్తే మనకి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ వస్తేనే కరెక్ట్ గా పథకాలు అందుతాయని అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే లోకల్ ఎమ్మెల్యే ఆల్రెడీ అనుకోకుండా వచ్చింటారు కాబట్టి ఫ్యామిలీకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఆయన గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఈసారి ఎలక్షన్స్ లో ఒకవేళ బీఆర్ఎస్ వస్తే ఇదే మనకి పథకాలు అందుతాయి అంటారు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. బై ఎలక్షన్స్ అంటే ఆల్రెడీ గోపీనాథ్ 3 సార్లు గెలిచారండి. 3 సార్లు గెలిచారు. ఆయన గెలిస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. ఆయన